ఇవాళ మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఓయూలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చారిత్రక కేటాయింపు ద్వారా ఓయూను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులని వసతుల మెరుగుదల, అత్యాధునిక పరిశోధన కేంద్రాల ఏర్పాటు, విద్యా నాణ్యత పెంపు వంటి వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన పారోత్సవాలలో భాగం కాసేపట్లో ఓయూ క్యాంపస్ సందర్శించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. బహిరంగ సభలో సుమారు 5000 మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందికి తెలుసుకుందాం. అజయ్, చూసుకోవచ్చు, యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి పనులకు, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులకైనా శంకుస్థాపన చేయనున్నారు. ఈ 1000 కోట్లతో అకాడమిక్ సంబంధించినటువంటి భవనాలు, హాస్టల్స్, అదేవిధంగా సైకిల్ ట్రాక్లు, పాత్ ట్రాక్లు, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి పనులను ఆయన చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉస్మానియా లోని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కూడా ఉండబోతుంది. అయితే ఆగస్టు 25న ఈ సంవత్సరం ఆగస్టు 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీకి వచ్చి నేను మరొకసారి వస్తాను, అభివృద్ధి నిధులతోటి వస్తాను అంటూ, ఇదే సంవత్సరం వస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీకి ఈరోజు ఆగస్టు 25న ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ 10వ తేదీన ఆయన 11వ తేదీన ఈ రోజు వస్తున్నటువంటి సందర్భం అయితే 10వ తేదీన వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను ఏదైతే భవిష్యత్ తరాలకు వినియోగించేలా దాదాపు ఒక 100 మంది విద్యార్థులు ఉంటే ఇంకా 10% ఎక్స్ట్రాగా కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసే విధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవనాలను, అకాడమిక్ భవనాలు అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండేలాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నూతన భవనాలు, అకాడమిక్ భవనాలు అయితేనేమి, హాస్టల్ భవనాలు అయితేనేమి, ఏదైతే పోరాట స్ఫూర్తిని రగిలించేలా కొన్ని చిహ్నాలు ఉండడం, ఆ ఐకానిక్ బిల్డింగ్లను డిజైన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వేదికగా ఆయన విడుదల చేయనున్నారు. ఏ భవనం ఏ విధంగా ఉండబోతుంది, అకాడమిక్ భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, హాస్టల్ భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన ఒక ఏవి కూడా విడుదల చేయబోతున్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి చారిత్రక వారసత్వ కట్టడాలను రక్షిస్తూనే ఓల్డ్ ఏదైతే పనికిరాని భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా డిమాలిష్ చేసి నూతన భవనాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అడవి ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తూ మరింతగా గ్రీనరీ పెంచేందుకు తోడ్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ని రక్షిస్తూనే నూతన వాటర్ బాడీస్ను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా యూనివర్సిటీలో సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేసి, పాత ట్రాక్లను ఏర్పాటు చేసి యూనివర్సిటీ అకాడమిక్ భవనాల నుండి హాస్టల్ భవనాలకు వెళ్లే విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఉండే విధంగా చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఏదైతే యూనివర్సిటీ ప్రజెంట్ ఉన్నటువంటి లొకేషన్స్లో ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అకాడమిక్ కోర్సులు అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అయితేనేమి, ఇట్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి డిజైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఏవీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, నూతనంగా నిర్మించే భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి ఏవీని కూడా ఈ వేదికగా విడుదల చేయనున్నారు. 1000 కోట్లతో చేసే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆయన వెలువరించినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్.